సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపింప చేస్తున్నాడు. తన ప్రేమను కురిపిస్తున్నాడు. ఆయన ప్రేమను గుర్తించుట మనమెంతో మనకెంతో ధన్యత. నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క స్వరమును, ఆయన చిత్తమును, ఆయన యొక్క గద్దింపును, ఆయన యొక్క వాగ్దానమును, ఆయన యొక్క ఆజ్ఞను మనం వినడానికి సిద్ధముగా ఉన్నాము. దేవునికి వందనాలు. ఇవి మానవుల యొక్క మాటలు కాదు, కానీ ఇది దేవుని వాక్యము అన్నట్టుగానే మనము ఈ మాటలు వినడానికి మనం చేద్దాము. పాత నిబంధనలో దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణము అనేటువంటిది క్రొత్త నిబంధనలో క్రైస్తవులు పరలోక ప్రయాణముతో మనము పోల్చుకుంటూ వారు భౌతికంగా శారీరకంగా చేసినటువంటి ఆ కార్యములను మనం క్రొత్త నిబంధనలో భౌతికంగా శరీరంతో పాటు ఆత్మతో కలిపి మనము పరిపూర్ణతలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము అయి ఉన్నది. మన ఉద్దేశం అంతా కూడా ప్రతి కార్యక్రమంలో, ఈ జూమ్లో కానీ మీరు ఇతర కార్యక్రమాలలో కానీ పాల్గొంటున్నప్పుడు ప్రభు ఎదుట మనము అనింద్యులుగా కనపడాలని, ప్రభు ఎదుట మనము పరిశుద్ధులంగా నీతిమంతులముగా నిలవబడాలని ఉద్దేశము అయి ఉన్నది. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను మనము మరొకసారి చదువుకొని వాటిని మనం అనేక కోణాలలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్లో ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటి, బరువైనటువంటి, లోతైన సత్యముతో నింపబడినటువంటి మాటలు గనుక మనము వాటిని నిదానంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుండి. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితివనిది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదునో, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో ఇక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఈ వాక్యం చదివినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును ఈరోజు మీతో పంచుకొంచున్నాను. అదేంటంటే, ఇశ్రాయేలీల యొక్క సమస్యలను అప్పుడు వారి మీద ఉన్నటువంటి నాయకులు ఏ విధముగా పరిష్కరించారు, ఏ విధంగా ప్రతిస్పందించారు. విశ్వాసుల యొక్క సమస్యలను నాయకులు అనబడేటటువంటి వారు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా పరిష్కరించాలి అన్నటువంటిది వింటున్నటువంటి నీవు నేను, ఒకవేళ మనకు పరిచర్యలో ఏదో ఒక బాధ్యత, ఒక నాయకత్వము, స్త్రీలకు కానీ పురుషులకు కానీ, ఒక సండే స్కూల్ టీచర్గా కానీ, యవ్వనస్తులను నడిపించే నాయకత్వం కానీ, లేకపోతే సంఘ పెద్దలుగా కానీ, కాపర్లుగా కానీ, సువార్థికులుగా కానీ, బిషప్లుగా కానీ, ఏదో ఒక సమయంలో మనము ఒక నాయకత్వపు బాధ్యత మనము తీసుకున్నప్పుడు మన మీద మనకు దగ్గరగా
ఇచ్చినటువంటి ఆ కాంగ్రిగేషన్‌ని, ఆ గుంపును, ఆ విశ్వాసులను మనము ఏ విధముగా వారి సమస్యలను పరిష్కరించాలి అనే ప్రశ్నకు జవాబుగా కొన్నిటిని మనం నేర్చుకుందాం. మొట్టమొదటగా మనం గమనిస్తే వాళ్ళకొచ్చినటువంటి సమస్యను నేరుగా తమ నాయకుని దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి అవకాశము కల్పించబడింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పాఠము. మనము ఎవరి మీద ఉంటున్నామో, ఎవరికి నాయకత్వము వహిస్తున్నామో, వారు ఎప్పుడైనా ఏ సమస్యనైనా మన దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి ఆ స్పేస్‌ని మనం క్రియేట్ చేయడము. వారికి ఏ ఇబ్బంది లేకుండా, భయము లేకుండా, వారు మన దగ్గరికి వచ్చేటటువంటి అవకాశాలను, సమయాలను కల్పించుట నాయకత్వం యొక్క లక్షణం. దానికి ఆపోజిట్ ఏందంటే, వాళ్ళకెప్పుడైనా సమస్యొచ్చినప్పుడు వారి తలంపులలో మా నాయకురాలు దగ్గరికి పోవడానికి ఆయన దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకోవాలనేమో నంబర్ 1. ఆ తలంపులు మనకు వస్తున్నాయంటే, అవతల మన మీద ఉన్నటువంటి నాయకుడు కరెక్ట్‌గా లేరు. ఇంకా కొంచెము నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలో ప్రభువు మాటగా మనము స్వీకరించాలి. ఎవరైనా గాని, ఎంత పెద్దవారైనా గాని, వాళ్ళు ఎవరి మీద నాయకులుగా ఉన్నారో, వారు మన దగ్గరికి నేరుగా వచ్చి భయపడకుండా అడగడానికి, తెలుసుకోవడానికి, ప్రశ్నించడానికి అటువంటి స్పేస్‌ను మనము క్రియేట్ చేయాలి. ఆయన మనము ఆయన దగ్గరికి లేకపోతే ఆ నాయకురాలు దగ్గరికి, ఆ నాయకుడి దగ్గరికి పోయినా మనకి ఏం ఫలితం ఉండదు అన్నటువంటి తలంపు వారికి రాకూడదు. అది. వారు మనల్ని ప్రశ్నించడానికి, అడగడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఇది భక్తుడైనటువంటి మోషే గారిలో మాత్రమే కాక అనేక నాయకులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా అటువంటి స్పేస్‌నే క్రియేట్ చేశారు ప్రజలకు. ప్రజలు ఎప్పుడైనా వచ్చి ఏమైనా అడగొచ్చు. ఎంత గట్టిగానైనా గద్దించొచ్చు. ఇక్కడ రాళ్ళతో కొట్టడానికి కూడా సిద్ధమయ్యారంటే, తమను నడిపిస్తున్నటువంటి నాయకుడిని, ఆ బానిసత్వంలో నుంచి తీసుకొని వచ్చినటువంటి నాయకుడిని రాళ్ళతో కొట్టడానికి, వాదించడానికి, శోధించడానికి సిద్ధపడ్డారంటే, ఈ నాయకుడు ఎట్లున్నాడంటే, అంత ఓపెన్ స్పేస్ ఇచ్చేసాడు. అవతల వాళ్ళకు అంత సమయాన్నిచ్చేసాడు. ఇక మన యేసుక్రీస్తు విషయంలో కూడా చూస్తే, యేసుక్రీస్తు దగ్గరికి పోవడానికి ఎవరికైనా ఎటువంటి భయమైనా ఉందా? చిన్న పిల్లలు కూడా పరిగెత్తిపోయేటటువంటి అవకాశం. స్త్రీలు వెళ్ళడానికి అవకాశం. పురుషులు వెళ్ళడానికి అవకాశము. రోగులు వెళ్ళడానికి అవకాశము. ఆయన దగ్గరికి పోవడానికి, ఆయనను ముట్టడానికి, ఆయనతో సంభాషించడానికి, ఆయనను ప్రశ్నించడానికి ఎంతమంది ప్రశ్నించారు? ఎంతమంది ఆయనతో వాదించారు? ఇదన్నీ చేయడంలో ఒక లక్షణం మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, నాయకుడు, నాయకురాలు అనేటువంటి వారు, వారి ఎవరి మీద వాళ్ళు నాయకులుగా, నాయకురాలుగా ఉంటున్నారో, వారిని అంత ఓపెన్ స్పేస్ మనము ఇవ్వాలి. అయితే ఉన్నటువంటి ఇబ్బందేంటంటే, నాయకుడికి ఒక గుర్తింపు కావాలంటే, ప్రజలలో ఒక గుర్తింపు కావాలంటే, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాల. నిబంధనలను పెడితే, అవతల వాళ్ళకు, నాయకుడకు ఒక గుర్తింపొస్తది. ఇది వాళ్ళు అప్లై చేసేటటువంటి ఒక ఫార్ములా, ఒక సూత్రము.
ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి, "పాస్టర్ గారు మేము మీ దగ్గరని కలవాలనుకుంటున్నామంటే, నాకిప్పుడు సమయం లేదు. నాకు 2 డేస్ తర్వాత ఫోన్ చేయండి" అని చెప్పినామనుకో. అట్లా 2, 3 సార్లు చెప్పినామనుకో, అవతల వ్యక్తులకి ఏమైతది, అమ్మా! ఈ వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఈయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని వాళ్ళ మనసులో పడతది. అది నాయకుని లక్షణము కాదు. వాక్యములో వాక్యానుసారంగానే మనం నేర్చుకుంటున్నాం. మనము వాక్యము పట్టుకున్నంత వరకు వాక్యానుసారంగా నడుచుటకు మనము బద్ధులమై ఉన్నాము. ఏ రాత్రైనా వారు మనకు ఫోన్ చేసి చెప్పేటటువంటి ఆ స్పేస్‌ను మనము క్రియేట్ చేయాలి. ఇది మొదటి లక్షణము. యేసుక్రీస్తు తన ప్రక్కన ఒక యూదా ఇస్కరియోతు ఉన్నాడన్నటువంటి విషయం గూడా తెలుసు. అయినా ఆ యూదా ఇస్కరియోతును ఆయన సహించాడు. మోషే గారికి కూడా వీరి యొక్క సనుగులు, గొనుగులు ప్రారంభమయ్యాయి. అయినా ఇప్పటి మీరు మీరు తప్పు చేశారు. ఇప్పటి నుండి మీరు దూరంగా ఉండండి అని చెప్పలేదు. నాయకుడు, నాయకురాలు ఎవరైనా గాని ఉన్నారంటే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడానికి, మీ దగ్గరికి రావడానికి ఎటువంటి భయము లేకుండా వారు వచ్చేటటువంటి అవకాశమును కల్పించుటయే మొట్టమొదటి నాయకుడు, నాయకురాలు, పాస్టరు లేకపోతే ఇంకొక సంఘ పెద్ద గాని ఆ విధంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో మనం చూస్తాం. ఒక వ్యక్తిని రమ్మంటాం. అయ్యా! మీరు పలానా టైంకి 9 గంటలకు రండి అంటాం. ఆ వ్యక్తి వచ్చి నిలబడి ఉంటాడు. ఈ ఎవరైతే ఎవరి కొరకైతే నిలబడి ఉన్నారో ఆ వ్యక్తి వచ్చుంటాడు గానీ, ఈ నాయకుడు, నాయకురాలు 10 గంటలకు, 11 గంటలకు వస్తుంటారు. వాళ్ళు బయటనే నిలబడి ఉంటారు. బయట నిలబడి ఆ దృశ్యం అన్నటువంటిది ప్రభువుకు అసహ్యమైనటువంటిది. వాళ్ళు నాయకుల దగ్గరికి, క్రైస్తవ నాయకుల దగ్గరికి వస్తున్నారంటే ప్రభువు నామమున, ప్రభువు మాటలు వినడానికి వారు వస్తారు కాబట్టి, వారు అంత స్పేస్ ఇవ్వాలి. వారి యొక్క సజెషన్స్ తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అంతేగాని మీరేం మాట్లాడకండి. నేను చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా నాయకుడు, నాయకురాలు ఉండకూడదు. అది మొట్టమొదటి లక్షణంగా మనం చూస్తున్నాం. రెండవది, రెండవ వచనంలో నిర్గమాకాండము 17వ అధ్యాయం 2వ వచనం. ఈరోజు మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే, క్రైస్తవుల విశ్వాసుల సమస్యలను క్రైస్తవ నాయకులు ఏ విధంగా పరిష్కరించాలి. మొట్టమొదటగా అవైలబిలిటీ అనేటువంటిది ఉండాలి. ఆ సంబంధము అన్నటువంటిది ఉండాలి. సంబంధము నేనిక్కడ కూర్చుంటా, నువ్విక్కడ కూర్చో అని అనకూడదు. చాలామంది నాయకులను నేను జూస్తుంటాను. ఎవరైనా నా ఆఫీస్‌లోనికొస్తే నేనిట్లా చైర్‌లో కూర్చుంటాను. వాళ్ళు నిలబడాలి. ఈ దృశ్యము వాక్యానుసారమైనటువంటి దృశ్యము కాదది. లేకపోతే నేనిక్కడుంటే వాళ్ళు బయటుండాలి. ఈ దృశ్యము వాక్యానుసారమైనటువంటి దృశ్యము కాదు. ఆ సంబంధము వాక్యానుసారమైనటువంటిది కాదు. వారిని కూర్చోబెట్టాలి. రెండోది, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా వాళ్ళ సమస్య అది. అప్పుడు నాయకుడు, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. ఇక్కడ ఒక చిన్న గద్దింపు. మీరు ఏం జేస్తున్నారో మీకు తెలియడం లేదు. నాతో ఎందుకు వాదిస్తున్నారు అన్నటువంటి మాటలో ఉన్న అర్థం ఏమిటంటే, అయ్యా! ఇప్పటి వరకు దేవాతి దేవుడే కదా మనల్ని నడిపించేది. మీరు ఆ విషయం అర్థం జేసుకోవాలి గదా! అదేదో నా సొంత పనైనట్టు, నా ఇంటి కొరకు నేను మిమ్మల్ని తీసుకొచ్చినట్టు మీరు నా దగ్గర వాదిస్తున్నారు. చెప్పడము వేరే, వాదించడము వేరే. అయ్యా! ఇప్పుడైతే మాకు నీళ్లు లేవు. మరి ఏం చేద్దాము? మీకేమనిపిస్తుంది? అన్నటువంటి అడగడము వేరే, వాదిస్తున్నారు. ఎంత వాదిస్తున్నారంటే, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా?
ఐగుప్తు నుంచి మమ్మల్ని చంపడానికి, మమ్మల్ని మా పిల్లలను చంపడానికి ఇక్కడ తీసుకొని వచ్చావా అని వాదిస్తున్నారు. అప్పుడు మోషే గారు, మీరు వాదించుట ఎలా? యెహోవాను శోధించుట ఎలా? గద్దింపు. వారిని ఆలోచింపనీయడము. వారు చేస్తున్నటువంటి తప్పిదము గుర్తించి, అయ్యా మీరు వాదన చేయుట మంచిది కాదు. నాతో వాదించుట దానితో పోలిస్తే యెహోవాను శోధించుట ఇంకా పెద్ద తప్పు. నాయకులైనటువంటి వారు వాక్యాన్ని వారికి చెప్పాలి. అదొక పరిష్కారం. పరిష్కారంలో దేవుడిని తీసుకొని రావాలి. హల్లెలూయా! విశ్వాసుల సమస్యలలో దేవుడు మొట్టమొదటగా వస్తాడు. మీరు యెహోవాను శోధిస్తున్నారు జాగ్రత్త. ఇప్పుడు ఎవరికైనా సమస్యలొస్తే పెద్దల దగ్గరికి రండి, పాస్టర్ గారి దగ్గరికి రండి. ఆ! భార్యాభర్తల మధ్య సమస్యొచ్చింది. అయితే వాళ్ళ దగ్గరకొస్తే, "ఏమమ్మా నీ సమస్య ఏంటి? నీ సమస్య ఏంటి? నువ్వు అట్లుండాలి, నువ్వు ఇట్లుండాలి." అన్నీ చెప్పొచ్చు. అయితే వాక్యము చెప్పుట ఒక ఎత్తు. హల్లెలూయా! అందుకే నేనంటాను, ప్రతి క్రైస్తవ కుటుంబాలలో గాని, ప్రతి క్రైస్తవ సహవాస సంఘాలలో ఏదన్నా సమస్య వస్తే ఎక్కడి నుంచి మనకు పరిష్కారం వస్తుందంటే, యెహోవా నుండియే మనకు పరిష్కారం వస్తుంది. అక్కడి నుండి మనం ప్రారంభించాలి. అంతేగాని లోకంలో దొరికేటటువంటి నీతి సూత్రాలను వీళ్ళకు, వాళ్ళకు చెప్తే వాళ్ళు వినరు. అది పద్ధతే కాదు. క్రైస్తవ నాయకుల గురించి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవుల నాయకుల చేతిలో ఎప్పుడు కూడా వాక్యము ఉండవలెను. క్రైస్తవ చేతుల్లో, నాయకుల చేతుల్లో ఎప్పుడు వాక్యం పట్టుకుంటే, ఆ వాక్యం నుండి వారికి జవాబు చెప్పుట. హల్లెలూయా! ఆ స్థితిలో మనముండాలి. చాలామంది నాయకులు కుటుంబ సమస్యలను తీర్చడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు నీ పెద్దతనము, నీ గుర్తింపు, నీ స్థాయిని బట్టి అవతల వాళ్ళు వింటారనని అనేటువంటి తలంపులతో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాక్యానుసారమైనటువంటిది కానే కాదు. నేను ఈ సంఘంలో చాలా పెద్ద మనిషిని. నేను చెప్తే అందరూ వింటారు. అది కాదు ప్రశ్న. యెహోవా అన్నటువంటి మాటతో ప్రారంభించాలి. అయ్యా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అక్కడి నుండి ప్రారంభించాలి. ఇది రెండవ లక్షణము. యేసుక్రీస్తు గూడా తనకు తన తన ఎదుర్కొన్నటువంటి సమస్యలో తండ్రి చిత్తము, తండ్రి ఆజ్ఞలు, తండ్రి యొక్క వాక్యాలు ఆయన వారికి చెప్తూ వాటిని పరిష్కరించినట్లు దేవుని రాజ్యములో ఇట్లా ఉండదు అని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేసినట్టు మనము చూస్తున్నాము. 4 వచనంలో ఇక్కడ చూడండి. నాయకులు విశ్వాసుల యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి? అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు అంటే నాయకులు ప్రార్థన చేయుట. విశ్వాసుల సమస్యలకు నాయకులేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా! మొర్రపెట్టుచు. నువ్వు నాయకుడవా? నాయకురాలివా? ఎవరు? అయితే నీకు ప్రార్థన జీవితం ఉండాలి. ప్రజల సమస్యలను ఎవరు నేనే ఎక్కడ పరిష్కరించేది ప్రభువా? నువ్వే గదా పరిష్కరించేది. నువ్వే గదా వారి మనసులను మార్చేది. నువ్వే గదా వారి తలంపులను, వారి హృదయాలను పరిశీలించి వారిని ఒప్పింపచేసేది నువ్వే కదా! వారికి మారు మనసునిచ్చేది నువ్వే కదా! నేను జెప్తే ఎక్కడ ఇంటరు వాళ్ళు? అది పద్ధతే లేదు. ఎవరైనా మారు మనసు పొందారంటే ఒక మనిషి ఇంకొక మనిషిని రక్షించలేడు. ఒక మనిషి ఇంకొక మనిషిని మారు మనసు తెప్పించలేడు. అది 16వ అధ్యాయం యోహాను సువార్త ప్రకారం దేవాతి దేవుడే అవతల వ్యక్తుల యొక్క మనస్సులను మార్చగలడు. అందుకనే ఆ సమస్య మన దగ్గరికి రాకముందే ఆ సమస్య గురించి దేవుని దగ్గర మనము ప్రార్థన చేయవలెను. మొర్ర పెట్టవలెను. హల్లెలూయా! అనేక మార్లు మోషే గారు, అనేక మార్లు ఎజ్రా గారు, అనేక మార్లు నెహెమ్యా గారు, అనేక మార్లు అపోస్తలులు, మన నాయకులు, నేనే ఒక నాయకుడిని. ఒకరి దగ్గర నేను సమస్యను చూచినప్పుడు నా ప్రతిస్పందన, నా తెలివి, నా జ్ఞానము, నా బలమును ఉపయోగించి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయకుండా
ప్రభువు దగ్గర మనము మొరపెట్టి, ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ఆయనిచ్చినటువంటి తలంపులతో మనము ఆ సమస్యను మనము పరిష్కరించడానికి ముందుకు వెళ్ళవలెను. హల్లెలూయా! నాయకులు అంటేనే ఎక్కడ ఏ స్థాయిలో ఉంటున్నారంటే, కొన్ని సహవాసాలలో నాయకులు అంటేనే మేమేం చెప్తే అది వినాలంతే. అట్లా రాసుకున్నారు. అట్లా రాసుకుంటున్నారు. నేను పలానా, నేను పాస్టర్‌ని గాబట్టి నేను ఏం జెప్తేనే అది మీరు వినాల్సిందే. నేనేమంటున్నానంటే, నువ్వు చెప్పక మునుపు నీ స్ట్రెంగ్త్ ఏందంటే నీ ఐడెంటిటీ కాదు. నీ స్ట్రెంగ్త్ నీ డిజిగ్నేషన్ కాదు. నీ స్ట్రెంగ్త్, నీ బలము నేను దేవుని దగ్గర మొరపెడుతున్నాను. ఆయన ఇచ్చినటువంటి తలంపులనే నేను మీకు బోధిస్తున్నాను. మీరు దేవుని మాటను బట్టి విధేయత చూపించాలి గానీ, నా డిజిగ్నేషన్‌ని బట్టి మీరు విధేయత చూపించకండి. పలానా ఆయన జెప్పాడు. ఆయన పెద్ద మనిషి, లేకపోతే ఆయన పాస్టర్ గారు ఆయన జెప్పినట్టు మనం వినాల్సిందే అన్నటువంటిది కాదు మన కోణము. మన కోణం ఏంటంటే, ఆయన దేవుని దగ్గర మొరపెట్టాడు. ఆమె దేవుని దగ్గర మొరపెడుతుంది, ప్రార్థన చేస్తుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి తలంపుల ద్వారానే వారు చెప్తున్నారు. కాబట్టి మనం వినాలి. హల్లెలూయా! మనుషుల యొక్క గుర్తింపును బట్టి మనము వారికి విధేయత చూపించడము కంటే మనుషులు దేవునితో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వారికి మనం విధేయత చూపించుట అన్నటువంటిది వాక్యానుసారం. అందుకనే మీరు మీ మీద ఎవరు నాయకులున్నారు? వారు ప్రార్థనా పరులా? అయితే వారి మాట వినాలి. ప్రార్థన లేదా? దేవుని దగ్గర వాళ్ళు విచారించరా? దేవుని యొక్క చిత్తం తెలుసుకొనరా? దేవుని యొక్క మాటలు మాట్లాడరా? అయితే వారి నిర్ణయాలు, వారి పరిష్కారాలు వాక్యానుసారంగా ఉండకుంటే మనము వాటిని వెంబడించకపోవడము మంచిది. అది కరెక్ట్ కాదు. మనల్ని తప్పుదోవలోనే పట్టిస్తుంది. ఎంతోమంది ఎన్నో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే మన పరిష్కారము వాక్యంతో ప్రారంభం కావాలి. మన పరిష్కారము ప్రార్థనతో ప్రారంభం కావాలి. హల్లెలూయా! ఇవి వాక్యానుసారమైనటువంటి సూత్రాలు. దేవుని రాజ్యములో ఇక్కడ దేవుని రాజ్యము ప్రారంభించబడింది. దేవుని రాజ్యము ఇప్పుడు భూలోకం మీద దేవుని రాజ్యము ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రారంభించాడు. ఈ దేవుని రాజ్యంలో నువ్వు నేను ఉన్నామా? నువ్వు నాకు లీడర్‌వి. నువ్వు నాకు నాయకుడివి. నువ్వు నాకు పాస్టర్‌వి. అయితే నేను నీ దగ్గరికి ఎప్పుడైనా రావడానికి నువ్వంత స్పేస్ క్రియేట్ చేయాలి. లేదు, లేదు, లేదు. నేను జెప్పినప్పుడే నువ్వు రావాలి. నువ్వు నా కొరకు వెయిట్ జేయాలి. నువ్వంటేనే నాకు భయమైతుందనుకో, నువ్వు నాకు పాస్టర్‌వే కానే కాదు. వాక్యమే జెప్తున్నా నేను. నీ దగ్గరికి రావడానికి, నీ దగ్గర నా సమస్యలు చెప్పుకోవడానికి నాకు ఏదైనా ఒక భయం ఏర్పడిందనుకోండి. అబ్బా! ఈయనకు జెప్తే అందరికి జెప్పేస్తాను నా సమస్య. ఈమెకు జెప్తే అందరికి జెప్పేస్తది నా సమస్య అన్నటువంటి ఆలోచన నాకొస్తే నేను నీకు జెప్పను. నేను నీకు చెప్పకపోతే నువ్వెట్లా నాకు నాయకురాలివైతావు? కదా! అట్లే నేను కూడా. నేనొక నాయకుడినైతే, ప్రజలు నా దగ్గర ఓపెన్‌గా చెప్పుకోలేనటువంటిది ఉంటే, నేను నాయకుడను, నాయకురాలు కాలేను. విశ్వాసుల యొక్క సమస్యలకు నాయకులు ఏ విధంగా ప్రతిస్పందించాలి? యెరూషలేములో ఒక సమస్య, పెద్ద సమస్య. ఏడుస్తున్నరందరు. వాళ్ళు ఆడ ఏడుస్తుంటే, ఆ విషయం తెలిసినటువంటి నెహెమ్యా అనేటువంటి నాయకుడు ఈయన ఏడవడం ప్రారంభించిండు. ఆయనేం చెప్పలే, నేను పారసీక దేశంలో మంచి రాజు దగ్గర మంచి ఉద్యోగం జేస్తున్నాను. డబ్బులన్నీ తీసుకొనొస్తాను. మనమందరం గుడి కట్టుకుందాము. నేను చెప్పినట్టు మీరు వినండి. ఇది కాదు. ఇది వాక్యానుసారమైనటువంటి పద్ధతి కానే కాదు. వాక్యానుసారమైనటువంటి నాయకులు పరిష్కరించే పద్ధతులలో మొట్టమొదటిగా వాళ్ళు మనకు చెప్పేటటువంటి స్పేస్‌ని క్రియేట్ చేయడము, దేవుని మాటలను వారికి గుర్తు చేయడము, మూడవది మనము దేవుని దగ్గర ప్రార్థన చేయడము, మొర్ర పెట్టడము. ఆ ప్రార్థనలో ఇంకొక మెట్టేం తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట. వింటున్నటువంటి నాయకుడవా, నాయకురాలివా, నీ పిల్లల కొరకు, నీ కాంగ్రిగేషన్ కొరకు,
నువ్వు దేని మీద ఉంచబడ్డావో వారి కొరకు ఉపవాసం ఉన్నావా? సరే ఫస్ట్ ప్రార్థనతోనే ప్రారంభిద్దాము. సంఘంలో ఈ సమస్యొచ్చిందే ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? సంఘంలో ఈ సమస్యొచ్చింది ఆ గుంపు వారికి, ఆ సండే స్కూల్ పిల్లలకు ఈ సమస్యొచ్చింది ఏం చేద్దాము? సండే స్కూల్ పిల్లలని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళెంత మనం చెప్పినట్టు వింటారు. నో. ఉపవాసముండి వారి కొరకు ప్రార్థన చేయుట. యవనస్తులలో సమస్యొచ్చిందా? ఏం చెప్దాం? మనం చెప్తే వాళ్ళు ఇనాల్సిందే. మనం డెసిషన్ తీసుకుంటే వాళ్ళు మనం చెప్పినట్టు వినాల్సిందే. తప్పు. అది వాక్యానుసారంగా కాదు. ఎందుకు మనము వాక్యానుసారంగా ప్రారంభించకూడదు? ప్రభువు మనకు లెక్క అడుగుతాడు గదా! ఒక నాయకుడువగా, ఒక నాయకురాలివిగా, యూత్ డైరెక్టర్, యూత్ చైర్మన్ హ్మ్. అంటుంటారు గదా! వాళ్ళు మనకు యూత్ డైరెక్టర్‌లేనా? ఎట్లా యూత్ డైరెక్టర్ అయితాడు? ఆమె, ఆయన వాళ్ళు దేవుని దగ్గర మొర్ర పెట్టేవారు. వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టి దేవుడే మారు మనసునిస్తాడు. దేవుడే ఈ సమస్యను పరిష్కరిస్తాడు అన్నటువంటి ఆలోచనతో వారు ఉండేవారు. దేవునికి స్తోత్రం. అది నేను నేర్చుకోవాలి. మనమందరం నేర్చుకోవాలి. మన స్థాయిలను బట్టి, మన డిజిగ్నేషన్స్‌ని బట్టి, మన పేర్లను బట్టి, మన బలమును బట్టి దాన్ని పరిష్కరించాలి అన్నటువంటిది వాక్యానుసారమైనటువంటిది కానే కాదు. హ్మ్. ఈయన ఏడుస్తున్నాడు. దేవుని దగ్గర ప్రభువా! వాళ్ళు నన్ను కొట్టేతట్టే ఉన్నారు. ఒక నాయకుడు భయపడిపోతున్నాడు. దేవుని దగ్గర అంత స్పేస్. అసలు మోషే అంటే ఏంది? ఆ ప్రవక్త అంటే ఏంది? ఎంత బలము. ఒక దెబ్బకే కొడితే చచ్చిపోతాడు అవతల వ్యక్తి. చంపిండు గదా ఒక వ్యక్తిని. ఎంత అనుభవము ఐగుప్తులో. ఒక రాజు పెరిగినట్టు పెరిగాడు. ఒక రాజుకు కావలసినటువంటి ఆ శిక్షణ పొందినటువంటి వాడు. ఐగుప్తు జ్ఞానం అంటే చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానము. ఇంత జ్ఞానము, ఇంత బలం పెట్టుకొని నువ్వెందుకు ఏడుస్తావయ్యా? నిన్ను చూస్తేనే భయపడాల మనుషులు అన్నటువంటి విధంగా ఉన్నదా అదక్కడ? ఇప్పుడు ఎవరైనా మనుషులు ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఇశ్రాయేల్‌ల పెద్దలైనప్పటికీ మోషే అంటే భయపడాలి. ఆయన రూపము, ఆయన జ్ఞానము, ఆయన బలము, ఆయన బ్యాక్‌గ్రౌండు ఎంతమంది ఐగుప్తులో నాయకులు తెలిసుండొచ్చు ఆయనకు. అమ్మో! ఆయనను జూస్తేనే భయము. కానీ అటువంటివన్నిటిని ఆయన 11వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఫరో కుమారుడను అనిపించుకొనుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట మేలే. ఐగుప్తు ధనమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలే అన్నటువంటి దేవుని పిలుపుతో వచ్చినటువంటి వాడు. వాటినన్నిటిని మర్చిపోయినటువంటి వాడు. ప్రజలు ఈయనను జూస్తే వాళ్ళకి ఏమి గుర్తుకు రావు. ఆయన మారిపోయిండయ్యా. అవన్నీ మన దగ్గర ఏం ప్రయోగం జేయడాయన. చూడండి ప్రార్థన జీవితము. నాయకులు నాయకులన్నటువంటి వారు విశ్వాసుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో మనం ఇంకా ముందు దినములలో మనం వీటిని ధ్యానం చేయబోతున్నాము. వాక్యానుసారంగా ప్రతిస్పందిద్దాము. ఇది తప్పు సార్ మీరు ఇది తప్పు చెప్తున్నారు. కొత్త నిబంధనలో వేరే ఉంది. మనం ఇట్లనే మనము పరిష్కరించాలి. లోకములో ఉన్నటువంటి ప్రభువులు తమ ప్రజల మీద ప్రభుత్వము చేయునట్లు మీరు చేయకూడదు అన్నటువంటిది యేసు మాట. వారు ప్రజల ద్వారా పరిచారము చేయించుకుంటారు. కానీ మీరు పరిచర్య చేయాలి ప్రజలకు. అది యేసుక్రీస్తు మార్గమే గదా! 10:45 మార్కు సువార్తలో. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయుటకును, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. ఇది నేను ప్రజలకు సేవ చేయాలి.
వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి. ఇప్పుడు గూడా మనము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది. మనమే ప్రజల దగ్గరికి పోవాలి. ఎంత బావుంది గదా! అమ్మ వాళ్ళకి అటువంటి సూత్రం బైబిల్ సూత్రం ఎట్ట దొరికింది? వాళ్ళు నేర్చుకుంటున్నారు గానీ మనం నేర్చుకోవడం లేదు. వాళ్ళు నా దగ్గరికి రావాలి. నేను జెప్పినప్పుడే రావాలి. వాళ్ళు నా కొరకు వెతకాలి. నా కొరకు వెయిట్ జేయాలి. నేను జెప్పిందే వినాలి. వాళ్ళు ఏం మాట్లాడకూడదు. తప్పు. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. ఇది ప్రభువు మాటగా నువ్వు గుర్తిస్తే, ఇది దేవుని వాక్యంగా గుర్తిస్తే, మన నాయకులముగా మనం మార్పులు చేసుకుందాము. ఎందుకంటే ప్రభు ఒకరోజు లెక్క అడుగుతాడు. నీకింత పనిచ్చాను. ఈ పరిచర్య ఇచ్చాను. నువ్వేం జేశావు? ఎట్లా దాన్ని చేస్తున్నావు? ప్రజలు భయపడకూడదు. నీ దగ్గరికి ఫ్రీగా రావాలని మనము నేర్చుకుంటున్నాము. వారి కొరకు ప్రార్థన చేయాలని మనం నేర్చుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ప్రార్థన. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ మాటలను ప్రభా మా హృదయంలో రాయము. దాని ప్రకారము ప్రభా నడిచే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.